హే హే తోటమాలి, నా బాధకుడు ఎక్కడ పెట్టావు చెప్పరా బాబా. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడిన మొట్టమొదటి మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదటి మాట్లాడిన మాట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు. ఇంకా తర్వాత సంగతి పర్ఫెక్ట్. ఎవరిని ఎదుగుతుంది? పేతురుని ఎదుగుతుందా? కోపిస్తోడిని? లేకపోతే 20 వెండి నాలుగు ప్రభు నమ్మేసి దొంగని ఎదుగుతుంది? ఇసుకనే యోధన? అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ తెలిసే అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుతున్నావు. అద్భుతం. మిగతా మరియమ్మలందరూ నటిస్తున్నారు భక్తి జీవితంలో. మగ్దలేన మరియ మాత్రం హృదయపూర్వకంగా విచారించింది. హే, మా బాధకుడిని ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోవడం చూసావు నువ్వు? ఎంక్వైరీ, హృదయపూర్వకం. ఏదో నామకే వాస్తేగే ఏదో అడక్కపోతే ఆడు బాధపడతాడేమో అన్నట్టు కాదు, తెలుసుకోవాలని, కనుక్కోవాలని, చూడాలని కృత నిశ్చయంతో అడుగుతుంది. నీకు తెలుసా ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా, ఎక్కడన్నా పెట్టారా చెప్పు, నేను వెళ్తాను అక్కడికి.